రమణుల మాటల పట్ల విలువ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా చేయాల్సింది ఆయన్ని మాటని గౌరవించడం. అది ఎట్లాగని అనుకోవచ్చు. మీరు వ్యయ ప్రయాసలకు వచ్చి నా దగ్గరికి రాకండి, ఇబ్బందులు పడవద్దు, కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. మీరెక్కడుంటే అక్కడే ఉంటాడు ఆ అరుణాచల శివుడు అని ఆయన అంటూ ఉంటారు. అది మనం ఒకసారి లోతుగా ఆలోచిస్తే అరుణాచల రమణులు, అరుణగిరి అరుణగిరి మహాశివుడు ఫోటోని తీసుకొని దాని చుట్టూ రోజుకి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే మనం అరుణాచలం ఉన్నదాంతో సమానం. నువ్వెక్కడుంటే అదే అరుణాచలం. నీ మనసు రమణులని ఫాలో అయ్యి ఆయనలాగా ప్రయత్నం చెయ్యగలిగితే మనతోనే అరుణాచలం ఉంది అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. వెళ్ళలేకపోతున్నాము, వెళ్ళడం అవ్వట్లేదు, ఇంకోసారి వెళితే బాగుండు. అదేం కాదు, నువ్వు ఏ గదిలో ఉంటే ఆ గదిలో ఆయన ఫోటోని చూసుకుంటూ ఉన్నప్పుడు అరుణాచలం వెళ్ళలేదు, చూడలేకపోతున్నాను, వెళ్తే బాగుందనే ఆలోచన రాదు. ఎనీ టైం ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనలోని ప్రాపంచిక వాసనలు అంటే ఆలోచనలు అవి సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయి. అశాశ్వతమైన వస్తువులపై ఇష్టాలు, కోరికలు మెల్లమెల్లగా తగ్గుతాయి. మనలో మార్పు వస్తుంది. నాకు ఆయన ద్వారా వినిపించిన విషయం ఇది తెలిసింది. మీకు చెప్పాలనిపించింది. మన ఇంట్లోనే మన గదిలోనే ఒక ఫోటో పెట్టుకుని దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఖచ్చితంగా ఆయన మనం ఆ అరుణగిరికి చేసినట్టే. వినాయకుడు శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి ముల్లోకాలు తను తిరిగినట్టే అయ్యింది కదా. ఇది ఎందుకు కాదు, మనం దీన్ని ఖచ్చితంగా నమ్మాల్సి ఉంటుంది, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. ఓం శ్రీ గురు రమణ.